అస్మద్గురుభ్యో నమః. 24 నిమిషాలు ప్రార్థించినా సరే దివ్యానుగ్రహాన్ని ఇచ్చేటటువంటి 3 క్షేత్రాలలో ఒకటైన ఘటికాచలం గురించి ఇంతకుముందు చెప్పుకున్నాం. ఆ 3 క్షేత్రాలలో ఇంకొకటైన తిరుక్కడిత్తానం గురించి ఈ వీడియోలో చెప్పుకుందాం. ఇది 70వ దివ్యదేశం. మలయాళ దివ్యదేశాల్లో తిరుక్కడిత్తానం ఒక అద్భుతమైనటువంటి దివ్యదేశం. ఇక్కడ పెరుమాళ్ళు అద్భుత నారాయణుడు, కల్పకవల్లి సమేతుడై పుణ్యకోటి విమానంలో వేంచేసి ఉంటాడు స్వామి. ఇక్కడ నమ్మాళ్వార్లు పాడినటువంటి ఈ క్షేత్రం ఒక్క ఘడియ కాలం సేవించిన అద్భుత ఫలాన్నిస్తుందని అంటారు. అందుకే ఇది కడిస్థానం, తిరుక్కడిత్తానం అయింది. పూర్వం పరమధార్మికుడైనటువంటి రుక్మాంగదుడు అనే ఒక రాజు ఉండేవాట. ఆ రుక్మాంగదుడిని పరీక్షించాలని నారదుడు వచ్చాడు. రాజు అతన్ని స్వాగతించి వేసినటువంటి పుష్పమాల పరిమళం నారదుణ్ణి ఎంతో ఆశ్చర్యపరిచిందిట. ఆ ముని ద్వారా ఇది తెలిసినటువంటి ఇంద్రుడు ఆ పుష్పాల్ని తెమ్మని రహస్యంగా సేవకుల్ని పంపించాట. పూల తోటలో కాపలాదారులు పెట్టిన పొగ వల్ల కంటికి ఉన్నటువంటి కాటుకుపోయి ఈ సేవకులు కాపర్లకు దొరికిపోయారు. రాజుకి ఈ విషయం తెలిసి దొంగతనం వద్దు, నేరుగా తీసుకెళ్ళొచ్చన్నట్ట. కానీ వీళ్ళు తిరిగి వెళ్లే శక్తిని అప్పటికే కోల్పోయారు. ఏకాదశి చేసిన వారు ఆ ఫలాన్ని ఇస్తే వీళ్ళు తిరిగి వెళ్ళగలరని పెద్దలు కొంతమంది చెప్పారు. వెతికితే ఒక చాకలి స్త్రీ భర్త మీద కోపంతో ఏకాదశి నాడు తిండి మానేసిందిట. ఎలా మానినా ఏకాదశి ఆ ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి రాజు ఆమెను ప్రార్థించి ఆ వ్రత ఫలాన్ని వీళ్ళకిప్పించి పూలిచ్చి వాళ్ళ లోకానికి సేవకుల్ని పంపించాడు. అప్పటి నుంచి రాజు ఏకాదశి వ్రతం పాటించి దైవానుగ్రహం పొందిన క్షేత్రం ఇది. ఇంతకుముందు నేను చేసిన మలయాళ దివ్యదేశాల వీడియోల్లో 5 దివ్యదేశాలు పాండవులు జీర్ణోద్ధరణ చేసినటువంటి దివ్యదేశాలని చెప్పాను. అందులో సహదేవుడు జీర్ణోద్ధరణ చేసినటువంటి దివ్యదేశం ఇదే. పాండురాజు చనిపోయాక మాద్రి సహగమనం చేసిన చోటు కూడా ఇదే. సహదేవుడు వాళ్ళకి సంస్కారాలు చేసి వారికి మోక్షం ఇమ్మని ఈ అద్భుత నారాయణుణ్ణే ప్రార్థించాడు. అయితే మేము ఈ దివ్యదేశాన్ని సందర్శించినప్పుడు అక్కడి అర్చకులు ఏం చెప్పారంటే, సహదేవుడు తన వాటాగా వచ్చినటువంటి కృష్ణమూర్తిని పోగొట్టుకుంటాడు. అప్పుడు ఆ హోమంలో తాను దూకి ఆత్మహత్య చేసుకోబోగా ఆ హోమంలోంచి అద్భుతమైనటువంటి కాంతులతో మెరుస్తూ ఈ అద్భుత నారాయణుడి మూర్తి బయటికి వస్తుంది. అందుకే ఆ పెరుమాళ్ల పేరు అద్భుత నారాయణుడు అని వచ్చిందని అక్కడ అర్చకులు మాకు చెప్పడం జరిగింది. ఇక్కడ స్త్రీలు స్వామిని ప్రార్థిస్తే సుమంగళిత్వం, భర్తృవాత్సల్యం కలుగుతాయని చెప్పి ఇది కూడా మాకు వాళ్ళు చెప్పడం జరిగింది. అటువంటి అద్భుత నారాయణుని మనం కూడా ప్రార్థిద్దాం. తిరుక్కడిత్తానపురే అద్భుతాఖ్య నారాయణ కల్పకవల్లీదేవ్యా భూమ్యాఖ్యతీర్థే వరపుణ్యకోటి విమాన మాప్తః సురదింగ్ముఖస్థః రుక్మాంగద మహారాజ ప్రత్యక్షత్వముపాగతః పరాంకుశమునీంద్రేణ స్తుతో విజేతేతరాం. ఓం కటిస్థానపురే వాసాయ కల్పకవల్లీ సమేతాయ అద్భుత నారాయణాయ నమః.